ఓం నమో నారాయణాయ. పూర్వం దుర్వాస మహాముని శాపం వల్ల ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని, దేవతలు తమ శక్తిని కోల్పోతారు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలంటే క్షీరసాగర మథనం ద్వారా అమృతాన్ని సాధించడమే ఏకైక మార్గమని శ్రీమహావిష్ణువు సూచిస్తారు. దేవదానవులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి సముద్రాన్ని మథించడం ప్రారంభిస్తారు. కాని మందర పర్వతం కింద ఆధారం లేకపోవటంతో సముద్ర గర్భంలోకి కుంగిపోవటం మొదలవుతుంది. ఆ సమయంలో ఇంద్రుడు హాహాకారాలు చేస్తూ, దేవా, ఆదిదేవా, ఈ మందర పర్వతం మునిగిపోతోంది, మా ప్రయత్నం విఫలమవుతోంది, మమ్మల్ని రక్షించు ప్రభూ అని ప్రార్థిస్తాడు. అప్పుడు కరుణామయుడైన మహావిష్ణువు ఒక భారీ కూర్మరూపం అంటే తాబేలు అవతారం ధరించి సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తారు. 1,00,000 యోజనాల వెడల్పు ఉన్న తన వీపుపై ఆ మందర పర్వతాన్ని నిలబెట్టి, పర్వతం అటుఇటు కదలకుండా స్కుండా స్థిరమైన ఆధారాన్ని ఇస్తారు. పర్వతం వేగంగా తిరుగుతున్నా ఆ ఘర్షణ స్వామికి ఒక సుఖమైన మర్దనలా అనిపిస్తుంది తప్ప నొప్పి కలగదు. అలా వైశాఖశుద్ధ పూర్ణిమనాడు కూర్మనాథుడు ఆవిర్భవించి అమృతమథనానికి మార్గం సుగమం చేశారు. ఈ కూర్మ జయంతి మనకిచ్చే సందేశం ఒక్కటే: జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధ్యతలనే పర్వతాలు మనల్ని అణిచివేస్తున్నా, కూర్మంలాంటి సహనం, స్థిరత్వం కలిగి ఉంటేనే చివరకు అమృతంలాంటి విజయం దక్కుతుంది. ఓం కూర్మరూపాయ నమః.